హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మనం ఈ వచనం చూసుకుంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అంటే, దేవుడైన యేసు ప్రభువారు మనల్ని ఎంతగానో ప్రేమించారు. ఆయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణాన్ని బలిగా పెట్టారు. ఆయన ప్రాణాన్ని బలిగా పెట్టి ఆ బలి నుంచి వచ్చే సువాసనను ఆయన తండ్రి యొద్ద చూపించారు. సో ఆ విధంగా దాని అర్థం ఏంటంటే, దేవుడైన యేసు ప్రభువారు మనల్ని అంతగా ప్రేమిస్తున్నారు. ఆయన మన కోసం ఒక్కసారిగా ఆయన బలి పెట్టుకొని మన పాపాలన్నింటినీ కొట్టివేశారు. మనల్ని నీతిమంతులుగా తీర్చారు. ఆయన ప్రేమ అంత గొప్పది. మనము ఇవన్నీ పొందుకోవడానికి అర్హత ఖచ్చితంగా లేదు. అయినా కానీ దేవుడైన యేసు ప్రభువారు మనల్ని అర్హులుగా తీర్చారు. మనకు కావాల్సినవి ఆయన ఇచ్చారు. మనము సంతోషంగా ఉండడానికి ఆయన ఎప్పుడూ మనతోనే ఉన్నారు. ఆయన మనకు పరిశుద్ధాత్మను కూడా ఇచ్చారు. మనము డెసిషన్ తీసుకోవడానికి ఒకవేళ ఇబ్బంది పడుతున్నా కానీ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని గైడ్ చేస్తారు. మనము ముందుకు సాగడం ఎలాగా అనేది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి ఎప్పుడూ తెలియపరుస్తూనే ఉన్నారు. మనల్ని ఆయన అంతగా ప్రేమిస్తున్నారు. అంత ప్రేమ కలిగి ఉన్న ఆయన మనల్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే, మనం కూడా ఆయన వల్లే ప్రేమించాలి. మనం కూడా ఇతరులను ఆయన ఎలాగైతే మనల్ని ప్రేమిస్తున్నారో మనం అలాగే ఇతరులను ప్రేమించాలనేది ఆయన కోరుకుంటున్నారు. అది మనకు ఆజ్ఞల్లో కూడా తెలియపరిచారు. మనం ఆయన వల్లే ప్రేమించడం అనేది మనకు ఎంతో ముఖ్యమైనది. అలాగ ప్రేమిస్తే మనము ఈ భూమి మీద సంతోషంగా ఆనందంగా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలన్నింటినీ పొందుకొని సంతోషంగా ఉండవచ్చు. అది ఆయనకు పరలోకంలో ఒక గొప్ప సువాసన వలె ఉంటుంది. ఆయన గొప్ప సువాసన వలె ఉన్నప్పుడు మనకు ఆశీర్వాదాలు అనేవి మెండుగా వస్తాయి. ఇది మనకు ఖచ్చితంగా తెలిసిన విషయమే. తప్పకుండా మనం ఎప్పుడు కూడా ఇతరులను ప్రేమించాలి. ఇతరులను ఎప్పుడు కించపరచకూడదు. ఇతరులను ఎప్పుడు దూషించకూడదు. దానివల్ల వచ్చేది ఏమీ లేదు. దానివల్ల మనకు నష్టమే కానీ లాభం ఏమీ లేదు. ఇతరులను మనం దూషించడం వల్ల మన శరీరానికి కూడా ఇబ్బందులే. కానీ ఇతరులను ప్రేమించడం వల్ల మనకు ఆయువు పెరుగుతుంది. ఎందుకంటే మనం సంతోషంగా ఉంటాం కాబట్టి ఇతరులను ప్రేమిస్తున్నప్పుడు. ఫ్రెండ్షిప్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అయినప్పుడు మనము ఇంకా సంతోషంగా ఇంకొన్నాళ్ళు ఎక్కువగా జీవించవచ్చు. హ్యాపీనెస్ ఉంది కాబట్టి. అదే మనం ఇతరులను బాధ పెడుతున్నామంటే ఎవ్వరు మన దగ్గరికి రారు. మనకు బాధలు కూడా పెరుగుతాయి. మనకు బాధలు కూడా పెరగడం వల్ల మనకు ఎవ్వరు లేయడం వల్ల అలోన్ అయిపోతాం మనము. అనవసరంగా మన జీవితంలో ఉండే కొన్ని సంవత్సరాలను మనమే పోగొట్టుకున్నట్టు. సో మనం ఆయన వల్లే ప్రేమ కలిగి ఉండడం అనేది మనకు ఎంతో ముఖ్యమైనది. ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవాయస్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మేము ఎప్పుడు కూడా మీ వల్లే ప్రేమించేందుకు సాయం చేయండి. ఎందుకంటే మీ వల్లే ప్రేమించడం అనేది ఎంతో ముఖ్యమైనది అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. మేము ఎప్పుడు కూడా అది గుర్తుపెట్టుకొని తప్పకుండా మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మేము కూడా ఇతరులను అలాగే ప్రేమించేందుకు సాయం చేయండి. ఎప్పుడు కూడా వారిని దూషించకుండా, ఎప్పుడు కూడా వారిని బాధ పెట్టకుండా, ఎవరిని మేము ఏ విధంగా కూడా కించపరచడం లాంటివి చేయకుండా మీ ప్రేమను అనేకులకు తెలియపరిచే వారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. ఈ వాక్యం వింటున్న అందరూ కూడా మిమ్మునే తమ నిజ రక్షకులుగా అంగీకరించి మీ మార్గంలో నడుస్తూ మీ ప్రేమను కలిగి ఉండి జీవిస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.